లోకంలో అందరూ నిన్ను విడిచిపెట్టచ్చేమో, కానీ ప్రభు నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టచ్చు, నీ తోబుట్టులు నిన్ను విడిచిపెట్టచ్చు, నీ యొక్క బంధుమిత్రులు నిన్ను విడిచిపెట్టచ్చేమో, కానీ ప్రభువు నీకు తల్లిగా, తండ్రిగా, ఆయన బంధువుగా, ఆయన నీకు తోడుగా, నీడగా ఉండేటువంటి దేవుడు అని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. యేసును ప్రకటించడానికి నేను ఎంతగానో గర్విస్తా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు అద్భుత కరుడు, అద్భుత కార్యాలయం జరిగించేటువంటి దేవుడు. అందుని బట్టి యెషయా ప్రవచిస్తున్నాడు. సో ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా అధిపతి అని తనకు పేరు పెడతారని క్రీస్తు పూర్వం 750 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవచిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు అద్భుత కరుడు, ఆయన ఆశ్చర్యకార్యాలు జరిగించేటువంటి దేవుడు. ఆయన పుట్టుక ఒక అద్భుతం, ఆయన బోధలు అద్భుతం, ఆయన మరణం అద్భుతం, ఆయన చేసినటువంటి క్రియలు అద్భుతం, ఆయన పునరుత్థానం అద్భుతం, ఆయన రాకడ కూడా అద్భుతమే.